వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకొచ్చా. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని కొంతమంది, తాను దూర సందు లేదు మెడకేమో డోలా అని ఇంకొంతమంది యూత్ పెళ్లి మాట ఎత్తుతే ఆమడ దూరం పారిపోతున్నారు. ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీరాలి అంటారు మన పెద్దవాళ్ళు. కానీ మన దేశంలో మాత్రం యూత్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఒక నేషనల్ సర్వే మన దేశంలో పెళ్లి కాని యూత్ సగానికి పైగా అంటే 51.1% మంది ఉన్నారని తేల్చి చెప్పింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 47.5%, ఏపీలో 43.7% మంది పెళ్లి కాని వారు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరి ఈ విషయంపై యువత చెప్పే కారణాలు ఏంటంటే హయ్యర్ స్టడీస్, జాబ్స్, కెరియర్, సెటిల్మెంట్, గోల్స్, టార్గెట్లు ఇదంతా అయ్యాకే పెళ్లి అని. అయినా పెళ్లిదేముంది, ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవ్వాలి అంటూ అబ్బాయిలు, అమ్మాయిలైతే ఏ సంబంధం కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి, ఎంత సంపాదిస్తున్నాడు, అత్తమామలు, ఆడపడుచుల ఇబ్బందులు అంటూ 30 ఏళ్లు దాటినా పెళ్లి మాట ఎత్తట్లేదు. ఈ మధ్య కాలంలో అయితే పెళ్లి అనగానే అబ్బాయిలు ఫన్నీగా హనీమూన్ తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ లో మునిగి సెల్ఫీ తీసుకుందామని బ్రిడ్జ్ పై నుంచి పడి ఐస్ క్రీమ్ తిని చావాలి అనుకోవట్లేదంటూ సెటర్లేస్తున్నారు. మరి ఇంత లేటుగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అంటే రకరకాల సమస్యలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మగవాళ్లలో వీర్య కణాలు, ఆడవాళ్లలో అండాల గ్రోత్ సరిగ్గా లేదని, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాక ఫెర్టిలిటీ సెంటర్స్ కి క్యూ కడుతున్నారు. ముందు సంపాదించిందంతా హాస్పిటళ్లకు, డాక్టర్లకు తగలేస్తున్నారు. ఈ లేటు పెళ్లిల కారణంగా పిల్లలు పుట్టక దేశంలో 14 ఏళ్లలోపు పిల్లల తగ్గుదల కనిపిస్తోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 50 ఏళ్ల నుంచి చూసుకుంటే 14 ఏళ్లలోపు పిల్లల గ్రోత్ 41% నుంచి 21%కి పడిపోయింది. ఇలా అయితే దేశంలో యూత్ తగ్గి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఉండి దేశ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనల్ గా యూత్ లో పెళ్లిపై వాళ్ళ అభిప్రాయంలో, ఆలోచనలో మార్పు రావాలి. లేట్ మ్యారేజ్ వల్ల పర్సనల్ లైఫే కాదు దేశ అభివృద్ధిపై కూడా ఎఫెక్ట్ పడుతుందని గ్రహించాలి. కాబట్టి పెళ్లిపై నెగటివ్ ఆలోచన మానేసి పాజిటివ్ గా ఆలోచించి మ్యారేజ్ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలని ఇటు పెద్దలు, అటు పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలపండి. పెళ్లి కాని యూత్ కి ఈ మెసేజ్ ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.